బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో 2.5 కోట్ల రూపాయల నిధులను వివిధ అభివృద్ధి పనులకు పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు కేటాయించడంతో ఆ పంచాయతీ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1,96,00,000 రూపాయల నిధులతో అంతకాపల్లి నుండి గొట్టివాడ లా యూనివర్సిటీ వరకు తార్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపులో మాట తప్పనని స్పష్టం చేశారు. మిడతాల మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చొక్కాకుల వెంకట్రావు, ఎంపీటీసీ చొక్కాకుల గోవిందు, ఇందల వెంకటరమణ, సాలప వెంకటేశ్వరరావు, బొండా సత్యారావు, దొడ్డి ప్రకాష్, కోటాన అప్పారావు, రమణ, బంతిగొళ్ల పద్మ, తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనుమతిని కోరుకునే వాళ్ళందరూ కూడా నేను అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి నేను ఇంత పెద్ద ఎత్తున ఈ స్పందన చూసి నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా 100% వాళ్ళు ఇచ్చిన దగ్గర 10-12 కోట్ల రూపాయల పనులుంటాయి. అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ వేయించి 2 సంవత్సరాలు చేస్తానని మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే మాకు బాధ్యత ఉండాలి. మేము ప్రజల్లో వీళ్ళకి మాట ఇచ్చాము, చేయకపోతే ఏమన్నా అంటారన్న భయంతో భక్తితో పనిచేయాలని చెప్పి ప్రజల మధ్యలోనే మాటిస్తా ఉన్నాం. అది మా వల్ల గ్రామంలో ఉన్న నాయకత్వానికి గౌరవం పెరుగుద్ది, ప్రజల మీద ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుద్ది, మాకు కూడా బాగా పనిచేసామన్న తృప్తి మిగులుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా ఏదైతే CC రోడ్లు కానీ, BT రోడ్లు కానీ, శ్మశాన వాటికల నిర్మాణం కానీ, అలాగే అదే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలని చెప్పారు, అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ, రెవెన్యూ రిలేటెడ్ గా ఈ ఊర్లో జరిగిన గతంలో జరిగిన అవకతవకలకు రీసర్వే కానీ, ఇలా అన్ని సమస్యలను కూడా సంపూర్ణంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఏదైతే ఇమ్మీడియట్ గా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ రీసర్వే ఉందో అది ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. మా నాయకత్వానికి కూడా నేను కోరేది అయితే, ఈ రోజు మాట్లాడుకున్నాం, ఈ రోజు అయిపోయింది అని మరి మర్చిపోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలో అవ్వకపోతే నాకు గుర్తు చేయండి, ఆఫీసర్స్ గుర్తు చేయండి. అవ్వకపోతే మన సంబంధిత మంత్రుల ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా కూడా చేయించుకునే వెసులుబాటు మనకు ఉంది. కాబట్టి అందరం కూడా పనిచేసి ప్రజల మన్నను పొందుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు.